హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే ఒక బ్లౌజ్ డిజైన్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సీతారామం మోడల్ అనమాట. ఈ బ్లౌజ్ బార్డర్ వచ్చేసేసి కాలర్లా పెడదాం అనుకుంటున్నాను. శారీ అయితే ఇది. దీనికైతే రెడ్ బ్లౌజ్ ఇచ్చారు ప్లెయిన్. నేను కొంచెం మోడల్ లాగా బ్యాక్ సైడ్ వచ్చి పోట్లీ బటన్స్ ఇంతకుముందు వీడియోలో పెట్టాను. ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చాడనమాట. సో ఇదేమో హ్యాండ్స్కి వేసి బిగ్ బార్డర్ వచ్చేసేసి ఎదర కాలర్కి పెడదాం అనుకుంటున్నాను. ఇక డైలీ ఒక బ్లౌజ్ అన్న స్టిచ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. ఒక సిరీస్ లాగా 7 days ఛాలెంజ్ అనమాట. 7 days కంటిన్యూస్గా రోజుకి 1-2 వీడియోస్, కటింగ్ ఒక వీడియో, స్టిచ్చింగ్ వీడియో ఒకటి రావచ్చు. అంటే మొత్తం పెద్ద వీడియోస్ కింద కాకుండా కట్ చేసి 2 పార్ట్ల కింద పెడతాను. డైలీ వస్తాయి. ఒక 7 days 7 బ్లౌజెస్ నావే నేను స్టిచ్ చేసుకొని చూపిస్తాను అన్నమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఛానల్లోని వీడియోస్ని ఒకసారి అబ్జర్వ్ చేసి మీకు తప్పకుండా యూస్ఫుల్గా ఉంటాయి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేస్తున్నాను. లైనింగ్ మంచి క్లాతేనండి, ఇది బ్లౌజ్ పీసేను. ఇక్కడ నేను బొద్దుపాటు కింద వైపు ఉంచాను కాబట్టి ఇది తడిపి అయితే ఆరేయలేదు, అందుకని కరెక్ట్గా 15 inches పొడవు పెడుతున్నాను. ఇక్కడ ఏమీ ఎగుడు దిగుడు లేదు కాబట్టి ఇక్కడ డైరెక్ట్ 15 inches పొడవు పెట్టేసేస్తున్నాను. ఫోల్డింగ్ మన వైపు ఉంచుకొని ఇక్కడ నేను కాలర్ నెక్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి లైట్గా బోట్ నెక్ పెట్టాలండి. అందుకని 6.5 inches మార్క్ చేసుకున్నాను. నార్మల్గా అయితే 5.5 inches మార్క్ చేసుకుంటాను అనమాట. ఇది నా బ్లౌజే కాబట్టి నేను ఇంత డీటెయిల్గా చెప్తున్నాను అనమాట. ఇక్కడ విడ్త్ వచ్చేసేసి 3.5 inches నెక్ విడ్త్ పెట్టాను. 3 inches వచ్చేసి షోల్డర్ ఉందండి. ఇంకా డౌన్ వచ్చేసేసి 4 inches మార్క్ చేసి 4 inches పెట్టాను. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ ఒకటే నెక్ అండి, నేనేమీ మార్చదలుచుకోలేదు. ఇక్కడ డౌన్ వచ్చేసేసి ఇక్కడ పైన 6.5 inches పెట్టాను కదా, అందుకని 7 inches పెట్టాను. షోల్డర్ కన్నా డౌన్ వచ్చేసి ఆర్మ్ హోల్ డౌన్ ఒక 1/2 inch ఎక్కువ పెట్టుకుంటాను అనమాట. పెట్టాలి కూడా, అప్పుడే తిత్తులు రాకుండా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఇక్కడ ఒకసారి మళ్ళీ చూస్తున్నాను అనమాట 15 inches కరెక్ట్గా ఉందా లేదా ఇటువైపు వచ్చాక. ఇక్కడ 9 inchesకి ఒక మార్క్ చేసుకొని 1.5 inchకి ఒక మార్క్ చేస్తున్నాను ఖర్చుకి. అలా స్ట్రైట్ లైన్ ఒకటి గీసేస్తున్నానండి నేను కిందకి. 1 inch ఎలాగూ డార్క్స్ పెడతాం కాబట్టి సరిపోతుంది. ఇక్కడ రౌండ్ స్కేల్ సహాయంతో ఆర్మ్ హోల్ అలానే నెక్ గీసేస్తున్నాను ఈ విధంగా అనమాట. అంతేనండి బ్యాక్ పార్ట్ ఇప్పుడు కట్ చేసేస్తున్నాను దీని ప్రకారము. ఇంకా నేను 10 గీసి మిమ్మల్ని ఏమీ కన్ఫ్యూజ్ చేయను అనమాట. నేను ఎలా కుట్టుకుంటానో, ఎంత ఈజీగా స్టిచ్ చేసుకుంటానో మీకు చూపిస్తున్నాను. ఒకసారి నా వీడియోస్కి వెళ్ళి చూడండి, మీకు అలానే ఉంటుంది అర్థమయ్యే విధంగానే. ఒకసారి ట్రై చేయండి, మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇలాగా మొత్తం కట్ చేసేసిన తర్వాత నేను ఇక్కడ ప్రిన్స్ కట్ స్టిచ్ చేస్తాం అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి దీన్ని ఇలా డైరెక్ట్ ఇటు సైడ్ పెడుతున్నాను అనమాట. అంటే క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు. ప్రిన్స్ కట్ అంటే క్లాత్ వేస్ట్ అవ్వదు, తక్కువ క్లాత్లో కట్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా తొందరగా అయిపోతుంది. ఇక్కడ కొంచెం ఎగుడు దిగుడు ఉంది, దీన్ని కొంచెం సరి చేసుకొని ఇలా ప్లేస్ చేశాను అనమాట. ఇక్కడ షోల్డర్ ఇటు సైడ్ వెళ్ళే విధంగా పెట్టి నెక్ ఏమో ఇటువైపు ఓపెన్ వైపు పెట్టాను, ఎందుకంటే ఒక పట్టి కాజా పట్టి వస్తుందండి. అందుకని కొంచెం 1/2 inch అవతలకి పెట్టాను. 1/2 inch క్లాత్ ఉంచుకొని ఇంకా యాస్టీస్ మొత్తం నెక్ ఆర్మ్ హోల్ చుట్టూతో కూడా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అలానే ఇలాగ మార్క్ చేసేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక 1 inch ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇటు సైడ్ నడుం దగ్గర, అంతేను. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఒక 1 inch ఇక్కడైతే 1/2 inch డౌన్ మార్క్ చేస్తున్నాను. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రిన్స్ కట్కి. దేనికైనాను ఫ్రంట్ పార్ట్ 1/2 inch మార్క్ చేసుకోవాలి డౌన్కి. అలానే ఇటు సైడ్ కింద వైపున 1 inch అయితే నేను ఎక్స్ట్రా పెట్టాను అనమాట. ఈ కింద వైపునే 1 inch అలాగ ఎక్స్ట్రా పెట్టేసేసి ఇలా ఆర్మ్ హోల్ వైపు గీసేస్తున్నాను అనమాట. ఇంకంతేను. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఇంకా ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టికి ఒక 1/2 inch ఎక్స్ట్రా ఎలా వదులుకున్నాం కాబట్టి 4 inches మార్క్ చేస్తున్నాను. యాక్చువల్లీ అయితే 3.5 inches మార్క్ చేస్తున్నాను. ఇక్కడ 4 inches ఇలాగ ఒక మార్క్ చేసుకొని
చెస్ట్ పాయింట్ మార్క్ చేస్తాను అనమాట. ఇక్కడ డౌన్ ఎందుకు పెట్టానంటే ఖర్చులకి ఒక 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది కదా, అందుకని కిందకి నుంచి 10.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకున్నాను. అక్కడి నుంచి తిన్నగా 4 ఇంచెస్ స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి నేను ఉక్స్ పట్టి కాజాపట్టి వైపు ఒక 2.5 ఇంచ్ మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే డార్స్ వేయటానికి. ఇక్కడ డార్స్ స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ నుంచి 4 ఇంచ్ దీన్ని తిన్నగా ఉండేటట్టు మార్క్ చేసుకుంటున్నాను. 4 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఒక 2 ఇంచెస్ ఇక్కడికి ఇలాగ మార్క్ చేసి మళ్ళీ అక్కడి నుంచి పైకి 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇటు నుంచి ఇటువైపుకి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ పాయింట్ దగ్గర కలిసే విధంగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అంతేనండి ప్రిన్స్ కట్. ఇక్కడైతే ఇక్కడ నేను ఈ గీసేసిన ప్లేస్ మొత్తం అయితే కట్ చేసేసేయాలి. ఈ ఆర్మ్ హోల్ వైపు ఇక్కడ 2 ఇంచెస్ దగ్గరను. ఇక్కడ నేను ఉక్స్ పట్టి కాజాపట్టి వైపు ఒక డార్స్ అయితే వేస్తాను. ఒక్కొక్కసారి స్కిప్ కూడా చేసేసేయచ్చు. అదే ఇక్కడ ఓపెన్ కాబట్టి డార్స్ వేయటం కుదురుతుంది. అదే ఓపెన్ లేకుండా నార్మల్గా క్లోజ్డ్గా ఉన్న ప్రిన్స్ కట్కి అయితే అలా డార్స్ వేయలేము కదండి, అందుకనే వేయచ్చు వేయకపోవచ్చు మన ఇష్టము. కాకపోతే ఇక్కడ ఉక్స్ పట్టి కాజాపట్టి వేస్తున్నాను కాబట్టి అక్కడ డార్స్ కోసం ఒక మార్క్ అయితే చేశాను. ఇక్కడ ఈ విధంగా మొత్తము కూడా కట్ చేసేసుకోవడమే. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నెక్ అయితే ఒకటే కదండి, సేమే కదా, సో అందుకని నేను ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే బ్యాక్ పార్ట్ వచ్చేసేసి పోట్లీ బటన్స్ తోటి హై నెక్ ఇక్కడ పైకే పెట్టాను, డౌన్ ఏం పెట్టుకోలేదు, డీప్ ఏం పెట్టలేదు. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి కాలర్ పెడతాం కాబట్టి నేను ఇక్కడ ప్రిన్స్ కట్కి ఓపెన్ అయితే ఇచ్చాను అనమాట, అందుకని. సో ఇక్కడ ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇది ఇక్కడికి వచ్చేసరికల్లా ఈ గీసేసిన పార్ట్స్ అన్నీ కట్ చేసేసి పక్కన పెట్టేసేసేయాలన్నమాట. ఎందుకంటే ఇది అలాగూ మనం మామూలు బ్లౌజ్కి ఆర్మ్ హోల్ వైపు ఒక డార్స్ అయితే వేస్తాం కదా, దాని వారాగా కట్ చేస్తాను అంతే, అంతకుమించి ఏం లేదు. ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. అంతేనండి ప్రిన్స్ కట్. బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇంకా హ్యాండ్స్ వచ్చేసేసి ఇంకా ఈ 2 పార్ట్లు అయిపోయాక ఈ హ్యాండ్స్ అనమాట. నేను హ్యాండ్స్కి ఎంత అయితే అటాచ్ చేయాల్సో అంత పార్ట్ ఫస్ట్ ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని నేను హ్యాండ్స్ గీస్తున్నాను అనమాట. నేను సీతారామం బ్లౌజ్ కాలర్ నెక్ పెడుతున్నాను కదా, అందుకని అందులో బుట్ట చేతులే ఉంటాయి కదా మోస్ట్లీ, అందుకని చెప్పి ఇక్కడ 3 ఇంచెస్ బుట్టకు వదిలేస్తున్నాను. ఇక్కడ హైట్ 3 ఇంచెస్, ఇలా వెడల్పు 3 ఇంచెస్ ఇలా వదిలేసేసుకొని కింద పార్ట్ మన హ్యాండ్స్ కటింగ్ గీసుకోవాలన్నమాట. ఇదంతా బుట్ట అనమాట. మరీ అంత హై లెగవదండి, నార్మల్గానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా చూస్తున్నాను అనమాట. యాక్చువల్లీ మొత్తం వెడల్పు వచ్చేసేసి ఇంత ఉంది. ఇక్కడ హ్యాండ్ లెంత్ ఎంత ఉందో ఇటు సైడ్ కూడా హ్యాండ్ లెంత్ అంతే పెట్టుకోవాలి. ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసేసి 8 ఇంచెస్ వరకు ఉందనుకోండి, 8 ఇంచెస్. ఇక్కడ కూడా 8 ఇంచెస్ మార్క్ చేసుకొని డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ డౌన్కి ఇలా కలిపేసేసుకోవాలన్నమాట, అంతేను. ఇక్కడ లోతుగా వచ్చింది కాబట్టి కొంచెం పైకి మార్క్ చేస్తున్నాను. ఇదిగోండి ఇట్లా అయితే సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ కొంచెం డీప్ అయితే లోతు అయితే తీస్తున్నాను అనమాట, అంతేను. హ్యాండ్ ఇక్కడ రౌండ్ వచ్చేసేసి 6.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని మొత్తము ఇక్కడ 8 ఇంచెస్కి ఒక మార్క్ చేశాను. ఇక్కడ క్లాత్ ఎంత ఉందో అంతే కట్ చేసేస్తున్నాను అనమాట. సో దీని ప్రకారం కట్ చేసేసుకోవటమే. ఇక్కడ ఖర్చులో కరెక్ట్గా ఉందా లేదా, క్లాత్ అటు ఇటు అటాచ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి వెళ్తుంది కదా, అది కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని కట్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఇక్కడైతే లోత్ అయితే ఇక్కడ దీని మీద మార్క్ చేశాను కాబట్టి లోత్ అయితే దీని మీద కట్ చేయట్లేదండి, ఇది పక్కకు పెట్టేసేసి కింద పార్ట్కి లోత్ అనేది కట్ చేస్తాను అనమాట. ఇదిగోండి ఇక్కడైతే లోత్ అనేది కట్ చేస్తున్నాను. బుట్ట చేతులే కదా, దీనికి కూడా లోతు తీయాలా అని డౌట్ రావచ్చు. లోత్ అయితే తీయాలండి కంపల్సరీ, దానికైనా మామూలు బ్లౌజ్కైనా హ్యాండ్కి లోత్ అయితే ఫ్రంట్ పార్ట్కి తీయాల్సిందే. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్కి కానీ చేతులకు కానీ డైరెక్ట్గా ఈ అంచు అయితే కట్ చేయట్లేదు. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేస్తున్నాను, అంచు తీసేసేసి దీని ప్రకారం లైనింగ్ ప్రకారం కట్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఫ్రంట్ పార్ట్ వచ్చేసేసి మళ్ళీ హ్యాండ్స్ దగ్గర కూడా నేను ఈ బార్డర్ అనేది వేయట్లేదండి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశాను. హ్యాండ్స్కి కూడా బార్డర్ వేయలేదు కాబట్టి చాలా అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది ఉన్న క్లాత్ని. ప్రిన్సెస్ కట్ కాబట్టి సరిపోయింది, బుటాబుటిగా సరిపోయింది. మీరు వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా, మీకు యూజ్ఫుల్గా ఉంటుంది.
ఇదిగోండి 2 బోర్డర్లు తీసి పక్కన పెట్టేశాను అనమాట. తీసేసి ఇప్పుడు ఇది మిగిలిన ప్లేస్లో ఇవన్నీ ప్లేస్ చేశాను అనమాట. కొంచెం టైమే పట్టింది. ఇక్కడేమో ఎక్సెస్ క్లాత్ చేతులకు పెట్టాను కదా, ఆ హ్యాండ్ క్లాత్ అనమాట. ఇక్కడ మీకు కరెక్ట్గా కనిపిస్తుంది. సేమ్ క్లాత్ అయ్యేసరికల్లా కనిపించట్లేదు. ఇప్పుడు కనిపిస్తున్నట్టుంది. ఇదిగోండి మొత్తము కూడా ప్లేస్ చేసేసాను. ఇదేమో హ్యాండ్స్కి వచ్చి ఎక్స్ట్రా క్లాత్ అనమాట. ఇలా మొత్తము కూడా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ప్లేస్ చేయడం మాత్రమే చూపించాను. కట్ చేసేసాక ఇక్కడ పోట్లీ బటన్స్కి నా దగ్గర హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అయితే ఉందన్నమాట. సేమ్ శారీ కలరే. ఇక్కడ మిగిలిన క్లాత్ చాలా జాగ్రత్తగా ఇలా పోట్లీ బటన్స్ అయితే చుట్టుకుంటున్నాను అనమాట. పోట్లీ బటన్స్ చాలామందికి తెలిసే ఉంటుంది కాబట్టి నేను మొత్తము వీడియో అనేది తీయలేదు. పోట్లీ బటన్స్ కూడా ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పటిదాకా కటింగ్ అయిపోయింది. పోట్లీ బటన్స్ రెడీ చేసుకున్నాను. స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోయేసరికి ఇక్కడ ఈ వీడియోలో బ్యాక్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ అన్నీ పెట్టేతలక హాఫ్ అన్ అవర్ పైన అయిపోతుంది. చెప్పాను కదండి, ఒక 2-3 వీడియోస్ కింద చేస్తానని చెప్పేసి. సో దీని ప్రకారం ఇక్కడ నెక్ ఏమిటంటే మంచి వైపు లైనింగ్ అనేది వేసేసుకొని జాయింట్ చేసేసి రివర్స్ తిప్పేసేస్తానమాట. ఇక్కడ లైనింగ్ వచ్చేసేసి నేను కొంచెం మంచి ఫ్యాబ్రిక్కే తీసుకున్నాను. లైనింగ్ పీస్ కానీ పల్స్ క్లాత్ కానీ తీసుకోలేదు. బ్లౌజ్ పీసే తీసుకున్నాను కాబట్టి నేను రివర్స్ చేసిన నెక్ కొంచెం స్టిఫ్గానే ఉంటుంది. ఇలా మొత్తము కూడా కుట్టేసేసినాక రివర్స్ తిప్పేసేస్తాను అనమాట. ఇక్కడ చుట్టూతో చిన్నగా టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది అయినా ఏం పర్వాలేదు, రివర్స్ తిప్పేసేసేయచ్చండి. క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సేమ్ కలరే కాబట్టి మీకు పైకల్లా కనిపించదు. ఇదిగోండి ఎన్ని టక్స్ పెట్టానో, ఇన్ని టక్స్ పెడితే నీట్గా వస్తుంది అనమాట రౌండ్ అనేది. ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పేసేసి దీని మీద ఒక స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీనికి పోట్లీ బటన్స్ ఆల్రెడీ రెడీ చేసేసాను కదా, రెడ్ ఒకటి, వైలెట్ కలర్ ఒకటి. ఇది ఫినిషింగ్ అయిపోయినాక చాలా బాగా లుక్ వచ్చింది. పోట్లీ బటన్స్ కూడా అడుగున వైపు కనబడకుండా స్టిచ్ చేశాను. ఇదిగోండి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చుట్టూతో కూడా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసేసిన తర్వాత ఇదిగోండి స్టిచ్ చేశాను. ఎక్సెస్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని డార్స్ కూడా వేసేస్తున్నానండి. అటు ఇటు కూడాను ఎంత మన ఇష్టము. ఇది కొంతమంది 4 ఇంచెస్ పెడతారు, 3.5 ఇంచెస్ పెడతారు డార్స్ అనేది. ఇప్పుడు అటు డార్స్ ఎంత ఉందో ఇటు డార్స్ కూడా అంతే పెట్టేసేసుకొని ఒక మార్క్ చేసుకొని దాని అంతే డార్స్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను పోట్లీ బటన్స్ కూడా స్టిచ్ చేసేసిన తర్వాత నడుం బెల్ట్ అనేది వేసాను. దానికోసం ఫస్ట్ కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ని. చూడండి కంప్లీట్గా మామూలుగా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను పోట్లీ బటన్స్ పెడదాం అనుకున్నాను కాబట్టి దీన్ని ఇప్పుడు కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసి ఈ విధంగా కట్ చేసేస్తున్నాను అనమాట. నేను ఈ మోడల్ అంతకుముందు ఒక కస్టమర్కి అయితే స్టిచ్ చేశాను. సో బాగుందని చెప్పి నేను స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు కరెక్ట్గా హాఫ్కి కట్ చేసేసి పోట్లీ బటన్స్ అయితే మొత్తం రెడీలో పెట్టేశాను అనమాట. ఇలా కట్ చేసిన తర్వాత నేను పోట్లీ బటన్స్ చుట్టట్లేదు, చుట్టేసే పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది దారం పోగులు అనేది ఈ బ్లౌజ్కి బాగా వచ్చేస్తున్నాయి. అందుకనే ఎక్సెస్ అనేది క్లాత్కి చాలా ఉంచాను అనమాట. సో వెంటనే స్టిచ్ చేసేద్దామని చెప్పేసి అవి రెడీ చేసి పెట్టుకున్నాక ఇది కట్ చేశాను. ఇప్పుడు ఇటు సైడ్ పెట్టేసేసి ఇలాగా డౌన్ నుంచి ఎట్లా పెట్టుకుంటే వీలవుతుందో చూసుకుంటున్నాను అనమాట. ఇటు సైడ్ నుంచి పెడుతున్నాను, నెక్ సైడ్ నుంచి పెడుతున్నాను అనమాట. డౌన్ నుంచి పెడితే ఒక సైడ్ అలాగో ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి, బట్ నాకు ఇది వీలు అనిపించింది అనమాట. అందుకనే నెక్ సైడ్ మీద నుంచి ఒక లైన్ అయితే డ్రా చేసుకొని మొత్తము కూడా ఆ లైన్ మీదే ఉండేటట్టు పెట్టుకొని స్టిచ్ చేస్తున్నాను. చాలా అర్థమయ్యేటట్టే వీడియో ఉందండి. మీకు కనుక అర్థమైతే ప్లీజ్ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ వీడియోకి కనీసం 20 లైక్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే నా వీడియోస్కి అంత వ్యూస్ ఏం రావు కాబట్టి జస్ట్ 20 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇప్పుడు అదొక కలరు ఇదొక కలరు పెట్టేసేసి ఈ విధంగా డబుల్ ఫుట్ తోటే జాగ్రత్తగా ఇలా స్టిచ్ చేసేస్తున్నాను. కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది ఈ లైన్ మీద పడేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా మొత్తము స్టిచ్ చేసేసుకోవాలండి జాగ్రత్తగాను. ఇదిగోండి ఇక్కడ పోట్లీ బటన్స్ మరీ టైట్గా స్టిచ్ చేస్తే సూది అనేది దాని మీద పడి విరిగిపోతుంటుంది. సో జాగ్రత్తగా ఇక్కడ మొత్తము స్టిచ్ చేసేసిన తర్వాత ఇదిగోండి ఇంకొక పార్ట్ అయితే దీని మీద ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఈ విధంగా అనమాట. దీని మీద ఇలా ఫోల్డ్ చేసేసి
దాని మీద కనబడకుండా స్టిచ్ చేస్తున్నాను. మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే ఇలాగా ఫోల్డ్ చేసి జాగ్రత్తగా దీని మీద స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. ఇలాగా మొత్తం స్టిచ్ చేసేసినాక మీకు డౌట్ రావచ్చు, పోట్లీ బటన్స్ క్లాత్లు అనేవి వెనకాల కనిపిస్తున్నాయి కదా, అవి గుచ్చుకున్నట్టు లేకపోతే దారాలు కదిలినా కొంచెం ఇచ్చింగ్గా ఉంటుంది. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా. ఇలాగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 1 ఇంచ్ క్లాత్, లైనింగ్ క్లాత్ అయితే తీసుకొని ఇదిగోండి వెనకాల సైడ్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది. చాలా నీట్గా వచ్చింది డిజైన్ అయితే. ఇప్పుడు 1 ఇంచ్ క్లాత్ అనేది తీసుకొని దీని మీద ఈ విధంగా పెట్టేసేసి స్టిచ్ చేస్తాను అనమాట. అప్పుడు పోట్లీ బటన్స్ అనేది పైకి కనపడవు, అసలు మనకి గుచ్చుకున్నట్టు కానీ ఇచ్చింగ్గా కానీ ఆ దారపోగులు అనేది మనకి తెలియదు అనమాట. మీకు కనుక ఈ టిప్ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ బ్లౌజ్ అనేది మోడల్ ఎలా ఉందో కామెంట్ చేసి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే నెక్స్ట్ వచ్చే వీడియో కూడా చూడండి, ఎందుకంటే దీని పార్ట్ 2 అంటే ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కూడా ఒకే వీడియోలో వచ్చేలా చూస్తానన్నమాట. ఇలాగా 1 సైడ్ అటాచ్ చేసేసిన తర్వాత ఇటు సైడ్ కూడా నెక్ దగ్గర జస్ట్ కరెక్ట్గా నెక్ డిస్టర్బ్ అవ్వకుండా, అంటే నెక్కి ఎగుడు దిగుడు రాకుండా నెక్ అంతే ఇలా పెట్టుకొని నీట్గా స్టిచ్ చేసేస్తాను అనమాట. బొటిక్ వాళ్ళు కూడా ఇలా స్టిచ్ చేయరండి, ఎందుకంటే వాళ్ళు బ్లౌజ్ కంప్లీట్ అవ్వటమే చూసుకుంటారు అంతే. ఇది మన బ్లౌజే కాబట్టి మనం ఇలా స్టిచ్ చేసుకోగలం. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.